హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని, నలుపుని పోగొట్టడానికి ఒక మంచి సోప్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చాలామంది అడుగుతారు కదా ఎలాంటి సోప్ యూజ్ చేయాలి స్కిన్ వైట్నింగ్ అని. వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా కనుక ఈ విధంగా సోప్ని తయారు చేసుకొని యూజ్ చేస్తే మీ ఫేస్ అనేది చాలా తెల్లగా వస్తుంది. అలాగే మీ బాడీ మొత్తం కూడా వైట్ అవ్వడానికి ఈ సోప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా సోప్ని తయారు చేసుకుంటారు, అలాగే తెల్లగా వస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న గిన్నెని తీసుకోండి. తర్వాత మనకి ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా కెమికల్ లేనిది మాత్రం యూజ్ చేయండి, కెమికల్స్ ఉన్నది మాత్రం ఏది కూడా యూజ్ చేయొద్దు. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. దీంట్లో ఉండే విటమిన్ సి అనేది స్కిన్ అనేది బ్రైట్గా మార్చడానికి, అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది కాఫీ పౌడర్ అనమాట. కాఫీ పొడిని కూడా 1 స్పూన్ వరకు తీసుకోండి. కాఫీ పొడి అనేది ఇన్స్టెంట్గా స్కిన్ అనేది వైట్ అవ్వడానికి, బ్లాక్ని పోగొట్టడానికి కాఫీ పొడి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని, మచ్చల్ని, మొటిమలను పోగొట్టడానికి, అలాగే ఫేస్ అనేది మంచి గ్లో రావడానికి, అలాగే ముడతలు లేకుండా ఉండడానికి, స్కిన్ టైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి కాఫీ పొడిని అయితే కనుక 1 లేదా 2 స్పూన్లు, అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ ఎంతైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. నేనైతే కనుక 1.5 స్పూన్ వరకు కాఫీ పొడిని అయితే కనుక తీసుకున్నాను. ఈ విధంగా ఆరెంజ్ పీల్ పౌడర్ని అలాగే కాఫీ పొడిని రెండింటిని మిక్స్ చేసుకోండి. కాఫీ పొడి అనేది ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనమాట, మీ దగ్గర ఉన్నదే యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే గంధం ఉంటుంది కదా, మంచి గంధాన్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మంచి గంధం కూడా స్కిన్ అనేది చక్కగా న్యాచురల్గా గ్లో రావడానికి, కలర్ రావడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనకి గంధం అనేది కెమికల్స్ లేనిదే యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. గంధం అనేది తెల్లగా రావడానికి, అలాగే మచ్చలు, మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషను ఎలాంటి సమస్య ఉన్నా సరే చక్కగా పోగొట్టేసి స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో రావడానికి, అందంగా మార్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే దీంట్లోకి మీరు అలోవెరా జెల్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. మీరు ఇంట్లో పెంచుకునే కలబందని యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి సోప్ అనేది నిల్వ ఉండాలి. కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ని బయట కొనుక్కున్నది మాత్రమే యూజ్ చేయాలి, ఇంట్లో ఉన్నది పెంచుకున్న కలబంద యూజ్ చేయకూడదు. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది స్కిన్ మీద ఉన్న ఎటువంటి మచ్చలనైనా సరే పోగొట్టేసి స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. స్కిన్ గ్లోయింగ్కి బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు లేదంటే 2 స్పూన్ల వరకు మీరు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ కూడా స్కిన్ మీద ఉన్న మురికిని, మచ్చల్ని, దుమ్ము, ధూళిని, మృత కణాలను పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి రోజ్ వాటర్ని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. రోజ్ వాటర్ అనేది టోనర్ లాగా కూడా యూస్ అవుతుంది అనమాట. స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని తగ్గించడానికి, స్కిన్ అనేది మంచిగా టైట్ అవ్వడానికి, అలాగే దుమ్ము, ధూళి, మృత కణాలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ ఇంప్రూవ్మెంట్కి బాగా యూస్ అవుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బాదం ఆయిల్ కానీ లేదంటే విటమిన్ ఈ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక ఆయిల్ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా ఆయిల్ కూడా మనకి స్కిన్ మీద ఎటువంటి మచ్చలైనా సరే, మొటిమలైనా సరే చాలా ఎఫెక్టివ్గా పోగొడుతుంది. అలాగే స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆయిల్ని అయితే కనుక యాడ్ చేశాను. మీది ఆయిల్ స్కిన్ అయితే కనుక యాడ్ చేయొద్దు. ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం సోప్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఏదైనా ఒక గ్లిజరిన్ సోప్ని తీసుకోండి. గ్లిజరిన్ సోప్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. గ్లిజరిన్ సోప్ లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉండే షాపులో పియర్ సోప్ దొరుకుతుంది. ఇది మనకి దీంట్లో కూడా గ్లిజరిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సోప్ అనేది గట్టిగా వస్తుంది అనమాట. మిగతా సోప్లు ఏంటంటే గట్టిగా రావు. కాబట్టి ఈ విధంగా మీరు ఏదైనా గ్లిజరిన్ సోప్ కానీ లేదనుకుంటే ఈ విధంగా పియర్ సోప్నైనా సరే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది అంటారు దీంట్లో కెమికల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి. కెమికల్స్ ఉన్నా సరే మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల చక్కగా మనకి స్కిన్ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి, ఒక స్టీల్ గిన్నెలోకి. తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు.
కాబట్టి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా వేడి చేయాలి. కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ బాగా వేడి చేసుకొని ఆ గిన్నెలో ఈ గిన్నె పెట్టి మనం ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుద్దంటే మనకి ఈ సోప్ అనేది చక్కగా లిక్విడ్ లాగా మారిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్లోనే మనకి ఇది ఏమవుద్దంటే కరిగిపోయి చక్కగా లిక్విడ్ టైప్ లాగా వచ్చేస్తుంది. లిక్విడ్ లాగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూస్తారు కదా, ఈ విధంగా చక్కగా సోప్ అనేది కరిగిపోయి లిక్విడ్లో తయారవుతుంది. ఈ విధంగా తయారైన తర్వాత మనం ఇందాక ముందు తయారు చేసుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సోప్ అనేది చక్కగా గట్టిగా వస్తుంది. అలాగే సోప్ కూడా యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది కలర్ కూడా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత దీన్ని మనం మీకు ఏ సైజులో అయితే సోప్ కావాలి, ఏ షేప్లో అయితే మీకు సోప్ కావాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక ఆయిల్ రాసేయండి గిన్నె మొత్తానికి. ఎందుకంటే మనం ఇందులో వేసినప్పుడు సోప్ అనేది బయటికి ఈజీగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని వేసేసి మినిమం ఒక 3-4 అవర్స్ అయినా సరే బయట ఉంచేయండి, పక్కన పెట్టేసేయండి. 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత మీరు ఏదైనా ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ ఈ విధంగా అంటే కనుక సింపుల్గా చక్కగా మనకి సోప్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఈ సోప్ అనేది. ఈ విధంగా తయారు చేసుకున్నది మీకు యూస్ చేసి కూడా చూపిస్తాను. హ్యాండ్స్కి మీరు చక్కగా బాడీ మొత్తానికి యూస్ చేయొచ్చు, ఫేస్కి యూస్ చేసినా సరే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా దీన్ని రాసేసుకొని మినిమం ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. మీ ఫేస్కి రాసుకొని అయినా బాడీకి అయినా సరే ఒక 5 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకున్నారనుకోండి, ఫేస్ మీద ఉన్న మురికి మట్టి మొత్తం కూడా పోతుంది. ఫేస్ మీద ఉన్న మచ్చలు ముడతలు అన్నీ కూడా పోయి ఫేస్ అనేది చక్కగా గ్లో వస్తుంది. అలాగే కలర్ వస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. మీ స్కిన్ అనేది చాలా అందంగా మారుతుంది. నార్మల్ సోప్ ఎలా అయితే మీకు నురగ వస్తుందో సేమ్ ఈ సోప్ కూడా సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా నురగ ఎలా వచ్చిందో హ్యాండ్స్కి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిన్ కూడా చాలా మృదువుగా మారిపోతుంది. నేను ఈ విధంగా రుద్దుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఏం చేస్తానంటే వాటర్తో క్లీన్ చేసేసుకొని చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ సోప్ అనేది. మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ వైట్నింగ్కి అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ని నలుపుని పోగొట్టడానికి అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ సోప్ని మీరు బయట పెట్టినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగుందో. స్కిన్కి మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ వరకు కలర్ వేరే ఉంది, మిగతా కలర్ కొంచెం తేడా ఉందన్నమాట. ఇలా మీరు డైలీ చేస్తూ ఉంటే మీ స్కిన్ అనేది అందంగా మారుతుంది, వైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా న్యాచురల్గా ఇంట్లోనే సోప్ని ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా ట్రై చేయండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.